ఆ లేడీ ఆఫీసర్తో అయితే. దాని మూలంగా అయితే ఆమె అయితే ఈడీ తరపు నుంచి ఒక కేసు అయితే కేటీఆర్ మీద పెట్టడం చూసాం. ఇది మరి సంచలనం రేపుతుంది. మరి వాళ్ళ దాకా వస్తే ఏ విషయం అనేది అర్థం కాదు కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు సడన్గా అరెస్ట్ చేసింది ఏం లేదు. ఆమె చాలాసార్లు అయితే ఆమెకి నోటీసులు పంపించారు, కానీ ఏ నోటీస్ కూడా ఆమె రిప్లై అయితే ఇవ్వలేదు కవిత గారు అయితే. ఎందుకంటే కేసీఆర్ కూతురు కాబట్టి కేసీఆర్కు ఆల్రెడీ చాలాసార్లు వార్నింగ్లు ఇచ్చాడు. నా కూతురు మీద చేసి చూడండి, నా బిడ్డ మీద చేసి చూడండి, ఏం జరిగిద్దో అని చెప్పడం చూసాం. ఆ రకంగా అయితే కొంచెం భయపెట్టే ప్రయత్నం చేశాడు అధికారులు అయితే. కానీ ఇప్పుడైతే ఇన్ని నోటీసులు ఇచ్చినా సరే ఆమె రిప్లై ఇవ్వడంతో అయితే నిన్న వచ్చి సడన్గా అయితే అరెస్ట్ చేశారు. ఇది ముందు ప్లాన్గా అనుకుంది. యాక్చువల్గా పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గరగా వచ్చినాయి కదా, ఇంత ముందులో మరి అరెస్ట్ చేస్తారని చాలామంది భావించారు. కానీ మోడీ అయితే ధైర్యం చేసి కవితని అయితే అరెస్ట్ చేశాడు. చూద్దాం మరి ఏం జరగబోద్దో. మరి ఆమెకి బెయిల్ కూడా రాదంటున్నారు. మరి బెయిల్ వస్తే మండే రోజున రావచ్చేమో చూద్దాం.